ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. వీక్షకులందరికీ కూడా 2025 ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలతో, అలాగే శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మీ అందరి జాతకపరమైనటువంటి విశ్లేషణ, మేషాది ద్వాదశ రాశులకు సంబంధించినటువంటి విశ్లేషణను చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ముందుగా మేష రాశికి సంబంధించినటువంటి జాతకపరమైన విశ్లేషణను చేద్దాం. సో మేషరాశి ఫలితాలకు సంబంధించి అశ్విని 1, 2, 3, 4 పాదములు, అలాగే భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే కృత్తిక 1వ పాదము. ఒకవేళ మీకు జన్మ నక్షత్రం తెలియనట్లయితే మీ పేరులోని మొదటి అక్షరము చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అనేటువంటి అక్షరములతో కనుక మీ పేరు వచ్చినట్లయితే మీది మేషరాశి అని అర్థము. మరి 2025వ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయము 2, వ్యయము 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ రాశి స్త్రీ పురుషులాదులకు కూడా అన్ని విధములుగా కూడా ఈ సంవత్సరము అనుకూలంగా ఉంటుంది. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు 2, 3 స్థానములలో సంచరించడం వల్ల ఏ వృత్తి వారికైనా సరే ఎట్టి లోటుపాట్లు కలగవు, చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి అన్ని విధాలుగా తగిన ఆదాయం అనేటువంటిది చేతికి అందుతుంది. వ్యవహారాలు చేయువారికి జయం కలుగుతుంది. చేయు అన్ని కార్యములందును కూడా మంచి నిపుణత అనేటువంటిది ఇతరులను తమ వశం చేసుకునేటట్టుగా పనికి వస్తూ ఉంటుంది. అలాగే మీ శక్తి సామర్థ్యములను ఇతరులు గుర్తించేటట్టుగా గౌరవ లాభములు, జీవన లాభములు పొందుతారు. పైకి ఎంత ధైర్యంగా ఉన్నప్పటికీ కూడా లోపల అధైర్యం అనేటువంటిది, పిరికితనం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి కనిపించకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే ముందుగా కొంత అసంతృప్తిగా ఉన్నను, తదుపరి కొంత మేలు జరుగును. అంటే ఫస్ట్ హాఫ్ జూన్ వరకు కొద్దిగా స్లో ఉన్నప్పటికీ కూడా జూన్ తర్వాత మీకు అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరము. సంఘంలో గౌరవాలు, అలాగే పెద్దవారితో పరిచయాలు, గృహంలో శుభకార్యాలు, రాహువు కూడా మంచి స్థితిలో ఉన్నందువల్ల గత సంవత్సరం కంటే మెరుగైనటువంటి ఫలితాలను ఈ సంవత్సరం మేషరాశి వారు పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. అలాగే జీవిత భాగస్వామితో ఆనందం లభించి మంచి అన్యోన్యతగా జీవిస్తారు. మరీ ముఖ్యంగా శత్రువులే మిత్రులై సహాయ సహకారాలను అందిస్తారు. గతంలో నిలిచిపోయినటువంటి శుభకార్యములు తప్పక జరుగుతాయి. స్థిర చర ఆస్తి అభివృద్ధి జరుగుతుంది. శని ప్రభావం వల్ల భూ సంబంధమైనటువంటి వ్యవహారములు తప్పక జయం కలుగుతుంది. జీవన స్థాయి పెరుగుతుంది. సుఖ సంతోషములు కలుగుతాయి. జీవనం ఆనందంగా, ఉల్లాసంగా ముందుకు సాగుతుంది. గతంలో నిలిచిపోయినటువంటి పనులు పూర్తి చేస్తారు. సంఘంలో మీ పరపతి పెరుగుతుంది. గురుబలం వలన మీ మనోధైర్యం పెరిగి కార్యములను పూర్తి చేయగలుగుతారు. ఈ సంవత్సరము ఉద్యోగులకు చాలా అనుకూలంగా ఉంటుంది, యోగదాయకంగా ఉంటుంది. ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, అధికారుల మన్ననను పొందగలుగుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యందు పనిచేయే వారికి మంచి అభివృద్ధి, గుర్తింపు లభిస్తుంది. గతంలో ఉన్నటువంటి కోర్టు కేసుల నుండి విముక్తి పొందుతారు. మరీ ముఖ్యంగా ప్రైవేటు కంపెనీల యందు పనిచేయు వారికి శని ప్రభావం వలన మరొక కంపెనీకి మార్పు, స్థాన చలనము, గృహ చలనములు తప్పవు. నిరుద్యోగులకు ఈ సంవత్సరం అవకాశములు లభించును. జీవితంలో స్థిరత్వము, పర్మినెంట్ కాని వారికి ఈ సంవత్సరం కూడా నిరాశే ఎదురగును. అంటే ఈ సంవత్సరం పర్మనెంట్ కానటువంటి వారికి మళ్ళీ పర్మనెంట్ కానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే రాజకీయ నాయకులకు సంబంధించి గురుబలం చాలా బాగుంది. శని బలం ఉన్నందున అనుకూలంగా ఉంటుంది. అధిక అధినాయకులతో సఖ్యత, ధన వ్యయము తప్పదు. ప్రజలలో గుర్తింపు చాలా ఎక్కువగా ఉంటుంది. కోర్టు కేసులలో విజయం ఉంటుంది. ప్రజలతో సత్సంబంధాలు ఉంటాయి. ఏదైనా ఒక పదవి తప్పక లభిస్తుంది. ధనం మంచినీళ్ల వలె ఖర్చవుతుంది. ఎన్నికలలో పోటీ చేసినట్లయితే మీకు విజయం చేకూరుతుంది. అంటే సినిమా ఇండస్ట్రీ వారికి, కళాకారులకు అనుకూలంగా ఉండదు. గురుబలం వల్ల మాత్రం అవార్డులు, రివార్డులు లభించును. గాయకులకు నూతన అవకాశములు లభించును. టీవీ సినిమాల్లో ఉన్న వారికి
విజయాలు లభిస్తాయి. అవకాశాలు ఉండకపోవచ్చు కానీ వచ్చిన అవకాశాలు మాత్రం విజయాలుగా రూపంగా మారుతాయి. గృహ నిర్మాణము లేదా స్థలం కొనుట తప్పక జరుగుతుంది. అభివృద్ధి పదంలో దూసుకుపోతారు. ఈ సంవత్సరం అన్ని రకముల వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. మంచి లాభములు పొందగలుగుతారు. హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారములు ప్రారంభిస్తారు. కాంట్రాక్టు దారులకు అంటే కాంట్రాక్టు పనులు చేసే వ్యాపారులకు, గృహ నిర్మాణాది పనులు చేయు వారికి విశేష లాభం ఉంటుంది. అంటే కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరము. అలాగే వస్త్ర వ్యాపారం అంతంత మాత్రమే. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరము లాభములు ఉండవు. షేర్ మార్కెట్లో ఉన్న వారికి మంచి లాభాలు. సరుకులు నిల్వ చేయు వారికి చాలా బాగుంటుంది. బంగారం వెండి వ్యాపారములకు కొద్దిపాటి నష్టము తప్పకపోవచ్చును. రైస్ మిల్లర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది. హోటల్ రంగం చాలా అభివృద్ధి చెందుతుంది. చిన్న చిన్న కిరాణా వ్యాపారస్తులకు, హోల్సేల్ హోటల్స్కు వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం బాగుండటం చేత జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణత, ఇంజనీరింగ్, మెడిసిన్, లా, బీఈడి, ఐసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షల యందు మంచి ర్యాంకులు సాధించి సీట్లను పొందగలుగుతారు. చెడు సావాసములు కలిగి కొంతమేర మార్కులు తగ్గి నష్టపోదురు. క్రీడాకారులకు మంచి కాలమే. కొన్ని విజయాలు లభించి కొంతమేర పతకాలు పొందగలరు. జాతీయ, అంతర్జాతీయ జట్లలో స్థానం తప్పక పొందగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు సంబంధించి 2 పంటలు ఫలించును. శని 11వ ఇంట ఉన్నందున బాగుండును. మంచి దిగుబడి సాధించి గతంలో చేసిన రుణములు తీర్చివేయుదురు. కౌలుదారులు మాత్రం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తి వ్యయం. చేపలు, రొయ్యల చెరువులు, పౌల్ట్రీలు నిర్వహించి వారికి లాభదాయకంగా ఉంటుంది. అలాగే మంచి దిగుబడి సాధించి లాభాలు పెరుగును. పండ్ల తోటల వారికి నష్టాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే గృహ నిర్మాణాలు కలిసి వచ్చును. కూరగాయలు పండించే వారికి విపరీత లాభాలు కలుగును. ఇక చివరగా స్త్రీలకు సంబంధించి ఈ సంవత్సరం కొంతమేర అనుకూలంగా ఉంటుంది. శని ప్రభావం వల్ల మనశ్శాంతి ఉండదు. ఆరోగ్య భంగములు తప్పవు. భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న తగాదాలు, రాజీ పడుట మంచిది. సో ఓవరాల్గా తీసుకుంటే మేషరాశి వారికి చాలా చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే శని అనేటువంటిది ఏలినాటి శని ప్రభావం కనిపిస్తూ ఉంది. ప్రారంభ దశలో ఉండడం వల్ల శని ఎప్పుడు మంచి చేస్తాడు కాబట్టి చాలా వరకు అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఓవరాల్గా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే 98% చాలా అనుకూలంగా ఉంటుంది. 2% నెగిటివ్ ఉంటుంది. ఆ 2% పోలీసు, కోర్టు వ్యవహారాలు లేదా తల్లిదండ్రుల్లో ఒకరికి ప్రాణగండాలు లాంటివి ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి మేషరాశి వారికి. ఓం నమో వెంకటేశాయ.